అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని వైసివి రెడ్డి గారు రచించినటువంటి ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు, నేటికి నేర్చుకుంటున్నాడు. ప్రకృతి మనిషికి చక్కని బడి వంటిది. బడిలో ఏ విధంగా అయితే అన్ని విషయాలు నేర్చుకుంటారో అదేవిధంగా ప్రకృతి మనకి గురువు వలె అన్ని విషయాల్ని నేర్పుతుంది. ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుని వరకు ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, నేటికి నేర్చుకుంటూనే ఉన్నాము. ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలని ఉపదేశాలని ఇస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియజేయడం అంటే ప్రకృతి ఇచ్చేటటువంటి సందేశాల్ని విద్యార్థులకు అంటే మీకు తెలియజేయడం, ప్రకృతిని కాపాడుకోవాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కవి పరిచయం. అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచినటువంటి వైసివి రెడ్డి పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకటరెడ్డి. ఈయన వైఎస్ఆర్ జిల్లాలో అంటే పూర్వపు కడప జిల్లాలో బోనాల అనేటటువంటి ఊరిలో మార్చి 26వ తేదీ 1926వ సంవత్సరంలో పుట్టారు. ఈయన తల్లి లక్ష్మమ్మ, తండ్రి కొండారెడ్డి. వైసివి రెడ్డి గారి రచనల్లో ముఖ్యమైనవి తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతం మొదలైనటువంటి కావ్యాలు. ఇవే కాకుండా గట్టి గింజలు అనేటటువంటి కథల సంపుటిని కూడా వైసివి రెడ్డి గారు రచించారు. వీరు పల్లె ప్రజల యొక్క కష్టాలను, వ్యవసాయ జీవితాన్ని, రాయలసీమ జనజీవనాన్ని ప్రతిబింబించే విధంగా రచనల్ని చేశారు. వైసివి రెడ్డి గారి సాహిత్యం భావ వ్యక్తీకరణకు, పద లాలిత్యానికి పేరుగాంచింది. ప్రస్తుత మన పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది. ప్రక్రియ అంటే రచనా విధానం. ప్రస్తుత మన పాఠ్యభాగం గేయం, గేయ కవిత అన్నమాట. గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది అంటే రిథమిక్గా ఉంటుంది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైనటువంటి లయ ఉంటుంది. అందువలన గానయోగ్యంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయంలో మాత్రాగణాలుంటాయి అంటే గేయం అనేది ఛందోబద్ధంగా ఉంటుంది. దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు ప్రకృతి వర్ణన. వైసివి రెడ్డి గారు రచించినటువంటి ప్రకృతి సందేశం అనే ఈ గేయాన్ని లయబద్ధంగా పాడుకుందాం రండి. గిరిధరీ ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములు అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ ఆవేశగమనలై ఆలింగనము చేసే గిరిశిఖరముల సుందర మేఘమాలికలు కొండ
కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకొన్న లతాళి అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పువలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించులకు ముకిపిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ జరఠారుణచ్చవులు కరిగిపోయడి వేళ పురివిప్పి నాట్యముల్ పోహలించడి నెమ్మి పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను కష్టపడి నష్టపడి కలసి కట్టుగా నడచి తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు పువ్వు పువ్వున వ్రాలి పూదేనలం తెచ్చి పొరుగు వారికి పంచిపోవు తేనీగలు ఈ క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలసి నడువగా చెప్పెను క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలసి నడువగా చెప్పెను కొండనెత్తాలలో కోనలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై సర్వులకు అనురాగ సారమందింపగా మతములన్నీయు ఒక్క మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు కొందరిటుబల్కి అటుబల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలసి పలికిరి నేడు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. గేయాన్ని విన్నారు కదా. ఈ గేయాన్ని సవివరంగా తెలుసుకుందాం.
గిరిధరీ ముకుర కందర సరోవరములను ఆరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములు అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. వివరణ తెలుసుకునే ముందు వీటిలో ఉన్నటువంటి కొన్ని పదాలకు అర్థాలు చెప్తాను వినండి. గిరి అంటే పర్వతం లేదా కొండ అని అర్థం. గిరిధరి అంటే పర్వత సానువులు. ముకుర అంటే అద్దం. కందర అంటే గుహ. సరోవరములు అంటే మీకు అందరికీ తెలుసు సరస్సులు లేదా కొలనులు అని. అరవిచ్చు అంటే అప్పుడే విచ్చుకున్నటువంటి. విరులు అంటే పుష్పాలు. వాసంతము అంటే వసంత ఋతువు. కంచుకితము అంటే కవచంతో అని. మంజరి అంటే చిగురించినటువంటి లేత కొమ్మ. పర్వత సానువుల్లో అద్దం వంటి నిర్మలమైనటువంటి సరస్సులున్నాయి. ఆ సరస్సుల్లో అప్పుడే విచ్చుకున్నటువంటి తామర పువ్వులు తుమ్మెదలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, తామరలు వికసించడానికి సరోవరాల ఆధారంగా ఉన్నాయి. ఆ తామరల్లోని పుప్పొడిని తీసుకోవడం కోసం తుమ్మెదలు అక్కడికి వస్తున్నాయి. ఈ విధంగా ఇవి ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. కోకిల వసంతకాలానికి కుహూ కుహూ అంటూ స్వాగతం పలుకుతుంది. ఆ వసంతకాలంలో కోకిల మామిడి చెట్ల యొక్క లేత కొమ్మలను చిగుళ్లను ఆహారంగా తీసుకుంటుంది. వసంతకాలంలో చెట్లన్నీ చిగురించి ప్రకృతి ఎంతో అందంగా మనోహరంగా ఉంటుంది. ఈ గేయంలో మనకి తామరలు, తుమ్మెదలు, కోకిలలు, మామిడి చెట్లు ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఆవేశగమనలై ఆలింగనము చేసే గిరి శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగ చెట్ల నల్లుకొన్నల తాళి అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా. ఆలింగనము అంటే కౌగిలించుకోవడం, దగ్గరికి తీసుకోవడము. మేఘమాలికలు అంటే మబ్బుల యొక్క దొంతరలు అని. లతాళి అంటే తీగల సమూహం. అనుశాసనములు ఇవ్వడము అంటే ఆజ్ఞలు ఇవ్వడము. కాంక్షించడము అంటే కోరుకోవడం. ఆకాశంలో అందమైనటువంటి మేఘాలు ఆవేశగమనలై అంటే తమని తాము మరచిపోయినట్లుగా తిరుగుతూ ఉన్నాయట. అలా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మబ్బులు పర్వత శిఖరాలపైన వాలుతున్నాయి. ఆ కొండ కోనలు నిండుగా అందంగా పూలు పూసినటువంటి తీగలు చెట్లను ఆలంబనగా చేసుకొని అల్లుకున్నాయి. ఇవి మానవులంతా కూడా కలిసిమెలిసి ఉండాలి అని, ఐక్యతను చాటాలని చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ గేయంలో మనకు సందేశాన్ని ఇస్తున్నటువంటివేవి? అందమైనటువంటి మేఘాలు, నిండుగా పూచినటువంటి చెట్లను అల్లుకుంటున్నటువంటి తీగలు. మనమంతా కూడా అంటే మానవులంతా కూడా ఐక్యతతో, ఐకమత్యంతో ఉండాలి అనేటటువంటి సందేశాల్ని, అనుశాసనాల్ని ఇస్తున్నాయి. గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించులకు ముకిపిట్ట దంపతులు
అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. గగనం అంటే ఆకాశం. ఇక్కడ ఆకాశాన్ని కవి కాంత అంటే స్త్రీతో పోల్చాడు. వలరాజు అంటే మన్మధుడు. తేజీలు అంటే చిలుకలు, అంటే మన్మధుని యొక్క వాహనం చిలుక. ఈ గేయంలో మనకి రామచిలుకలు, లకుముకి పిట్ట దంపతులు మానవాళికి ఏమని సందేశాన్ని ఇస్తున్నాయో వినండి. మన్మధుని వాహనమైనటువంటి రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతున్నాయి. అలా ఎగురుతూ ఆకాశం అనే స్త్రీ కన్నులలో కాంతిని నింపుతున్నాయి. అక్కడ కొమ్మలపైన లకుముకి పిట్టల జంటలు చాలా అన్యోన్యంగా అనురాగంతో గుసగుసలాడుకుంటూ నివసిస్తున్నాయట. ఇవి అంటే రామచిలుకలు, లకుముకి పిట్ట దంపతులు. మానవులంతా కూడా పరస్పరం ఎల్లప్పుడూ కూడా ప్రేమానురాగాలతో జీవించాలి అనేటటువంటి మంచి సందేశాన్ని మనకి అందిస్తున్నాయి. జరటారుణచ్చవులు కరిగిపోయడి వేళ పురివిప్పి నాట్యముల్ పోహలించడి నెమ్మి పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. జరటారుణచ్చవులు అంటే ముదిరినటువంటి అరుణకాంతులు, ముదిరినటువంటి ఎర్రని కాంతులు. నెమ్మి అంటే నెమలి. మలకలు అంటే మెలికలు, వంకరలు. తెమ్మెరలు అంటే చల్లగాలులు. ఆకాశంలో మబ్బులు పట్టినప్పుడు నెమ్మి అంటే నెమళ్ళు ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కొండలపై నుండి దూకుతున్నటువంటి సెలయేళ్ళు మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగుతున్నాయి. ఆ సెలయేటి కన్నెలకు అంటే సెలయేటిని కవి కన్యతో పోల్చాడు. ఆ సెలయేటి కన్యలకు చల్లని చిరుగాలులు, తెమ్మెరలు ఆటపాటలు నేర్పుతున్నాయి. అంటే పైనుంచి కిందకు పడేటటువంటి ప్రవాహానికి గాలి తోడైతే ఆ నీరు అటు ఇటుగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా, ఆటలాడుతున్నట్లుగా పడుతుంది. కాబట్టి చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి సెలకన్నెలకు అని కవి వర్ణించారు. పురివిప్పి నాట్యమాడేటటువంటి నెమలి, చిరుగాలులు ఈ మనుషులంతా కూడా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. కష్టపడి నష్టపడి కలసి కట్టుగా నడచి తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు పువ్వు పువ్వున వ్రాలి పూదేనెలం తెచ్చి పొరుగు వారికి పంచిపోవు తేనీగలు ఈ క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలసి నడువగా చెప్పెను. కలసికట్టుగా అంటే ఒకే జట్టుగా అని. పూదేనెలు అంటే మకరందం, పువ్వుల్లో ఉండేటటువంటి తేనె. దీక్ష అంటే పట్టుదల. చీమల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. అవి చాలా చిన్న జీవులైనప్పటికీ కూడా అవి తమ కంటే ఎన్నో రెట్ల బరువుని మోయగలుగుతాయట. ఆహారాన్ని సేకరించి నిల్వ ఉంచుకుంటాయి. అంతేకాకుండా క్రమశిక్షణతో మెలుగుతాయన్నమాట. చీమల నుండి మనం కష్టపడే తత్వాన్ని, క్రమశిక్షణని నేర్చుకోవచ్చు. అది సరే, గేయంలో కవి ఏం చెబుతున్నారో చూద్దాం. సోమరితనాన్ని ఎరుగనటువంటి చీమలు అంటే ఎంతో కష్టపడి నష్టపడి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని కలసి కట్టుగా
తిండి గింజల్ని అంటే తమ ఆహారాన్ని సేకరిస్తాయి. ఇక తేనీగల విషయానికి వస్తే తేనెటీగలు ప్రతి పువ్వు నుండి కూడా తేనెను సేకరించి కూడబెడతాయి. ఆ కూడబెట్టినటువంటి తేనెని ఇతరులకు పంచుతాయి. ఇవి అంటే చీమలు, తేనెటీగలు మానవులు క్రమశిక్షణతో మెలగాలని, ఐకమత్యంగా ఉండాలని, ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. కొండనెత్తాలలో కోనలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి, ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి, కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై. ప్రభవించడం అంటే పుట్టడం, కావి అంటే ఎరుపు రంగు, పల్లవించడం అంటే చిగురించడం, రెమ్మ అంటే చిన్న కొమ్మ, నెత్తావి అంటే పరిమళం లేదా సువాసన, బాట అంటే దారి, మీ అందరికీ తెలిసిందే కదా. ఇక ఈ గేయానికి వివరణ చూడండి. కొండల మధ్య లోయల్లో ఎర్రని కాంతి పుట్టి వ్యాపిస్తుంది. ఆ కాంతి కొమ్మ రెమ్మలలో అందాల్ని చిందిస్తూ విచ్చుకున్నటువంటి పూల సువాసనలని కూడా వ్యాపింపచేస్తుంది. ఇది ఒక కవితలా సాగిపోతూ మానవుల యొక్క మనుగడకు చక్కని దారులను చూపిస్తుంది. సర్వులకు అనురాగసారమందింపగా మతములన్నీయు ఒక్క మమతకై పుట్టినవి, కుటిల బుద్ధులు కొందరిటుబల్కి అటుబల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు, ఇకపైన సాగనీయము ఎత్తులు. సర్వులకు అంటే అందరకు, కుటిల బుద్ధులు అంటే వంకర బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, జిత్తులు అంటే మోసాలు. మతాలనేవి ప్రజలందరికీ కూడా ప్రేమని అనురాగాన్ని పంచడానికే పుట్టాయి. కానీ కొందరు కుటిల బుద్ధితో అంటే వంకర బుద్ధితో ఇతర మతాలను నిందిస్తూ ఉంటారు. తమ మత గ్రంథాలు చెప్పేటటువంటి విషయాలకు కూడా వక్ర భాష్యాలు చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతుంటారు. దీనికోసం వీరు ఎన్నో ఎత్తులు జిత్తులు వేస్తారు. మత గొడవల్ని సృష్టించి ఎందరో అమాయకుల యొక్క మరణానికి కారణమవుతారు. ఇక నుంచి కూడా అలాంటి వారి ఎత్తులు సాగవు. మతం అనేది మానవత్వాన్ని పరిమళింపజేసేదిగా ఉండాలి అని కవి భావన. నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు, రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు, సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. నింగి అంటే ఆకాశం, జీరాడు అంటే వ్రేలాడు అని, కాయ కష్టం అంటే శరీర శ్రమ, కార్మికులు అంటే శ్రామికులు, కర్షకులు అంటే మీకు అందరికీ తెలుసు కదా రైతులు. ఆకాశంలో నీలి మేఘాల కింద పక్షులు అందంగా స్వేచ్ఛగా ఎగురుతుంటాయి. కార్మికులు కర్షకులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు ప్రజలు స్వేచ్ఛగా సమానత్వాన్ని సాధించాలి. ప్రతి ఒక్కరూ సమాజంలో శాంతి సౌఖ్యాల్ని నెలకొల్పాలి అని కవి కోరుకుంటున్నారు. ఈ విధంగా కవి వైసివి రెడ్డి గారు ప్రకృతిని మానవుని అనుసంధానం చేసి ప్రకృతి సందేశం మనకు చక్కని ఉదాహరణలతో వివరించారు.
ఈ పాఠ్యాంశం యొక్క భావం: పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి. వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగురులను అందిస్తున్నాయి. ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమనే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి. మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి. మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశాన్ని ఇస్తున్నాయి. ఎన్నో కష్టనష్టాలు కోర్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతాయి. ఇవి క్రమశిక్షణతో ఐక్యంగా ఉండాలని మానవాళికి చెబుతున్నాయి. కొండల మధ్య లోయల్లో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మల్లో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి. ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలన్నీ పుట్టాయి. కానీ కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్ర భాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఎందరి చావులకో కారణమైనారు. ఇలాంటివి ఇక్కడ ఇక మీదట సాగవు, జరగవు. ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు, రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు, కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని, శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు. ప్రకృతి సందేశం అనేటటువంటి ఈ పాఠ్యభాగం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.